హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి తెలుపుటకు ఉపయోగిస్తాము. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ 3 ఉన్నవి. ఒకటి యామ్. ఈ హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినటువంటి ఐకి ఉపయోగిస్తాము. యామ్ అనగా ఉన్నాను అని, ఐ అనగా నేను అని అర్థం. రెండవ హెల్పింగ్ వర్బ్ ఈజ్. ఈ హెల్పింగ్ వర్బ్ని థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ అండ్ బాయ్ నాన్ సింగులర్ అయినటువంటి బాయ్కి ఉపయోగిస్తాము. ఈజ్ అనగా ఉన్నది లేదా ఉన్నాడు అని, హీ అనగా అతడు అని, షీ అనగా ఆమె అని, ఇట్ అనగా అది అని, బాయ్ అనగా బాలుడు అని అర్థం. మూడవ హెల్పింగ్ వర్బ్ ఆర్. ఈ హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినటువంటి వీకి, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ అయినటువంటి యూకి, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినటువంటి దేకి, మరి నౌన్ ప్లూరల్ అయినటువంటి బాయ్స్కి ఉపయోగిస్తాము. ఆర్ అనగా ఉన్నవి లేదా ఉన్నారు అని, వి అనగా మేము లేదా మనము అని, యు అనగా నీవు అని, ప్లూరల్ యు అనగా మీరు అని, దే అనగా అవి లేదా వారు అని, బాయ్స్ అనగా బాలురు అని అర్థం. వర్బ్. ఈ టెన్స్లో మెయిన్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్గా ఉంటుంది. ఈ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ని మనము కంటిన్యూస్ వర్బ్ అని అంటాము. ఎందుకంటే అన్ని కంటిన్యూస్ టెన్స్లలో కూడా ఈ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామే వర్బ్గా ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్, రైటింగ్, ప్లేయింగ్. గోయింగ్ అనగా వెళ్తూ అని, రైటింగ్ అనగా రాస్తూ అని, ప్లేయింగ్ అనగా ఆడుతూ అని అర్థం. అడ్వర్బ్స్. ఈ టెన్స్లో అడ్వర్బ్స్ నౌ, టుడే, లుక్, సీ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ టైమ్, ఎట్ ద మూమెంట్, లిజన్, డోంట్ మొదలైన అడ్వర్బ్స్ ఈ టెన్స్లో ఉంటాయి. ఈ అడ్వర్బ్స్ ఒక సెంటెన్స్లో ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా గుర్తిస్తాము. పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఈ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్కి స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సో ఆన్. ఈ సో ఆన్ దగ్గర మనకు అడ్వర్బ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ గోయింగ్ టు అచ్చంపేట్. ఈ ఎగ్జాంపుల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అనేది వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్, అచ్చంపేట్ అనేది ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు ఐ ఆమ్ గోయింగ్ టు అచ్చంపేట్ అంటే తెలుగులో ఏ విధమైన అర్థం ఉంటుందో చూద్దాం. నేను అచ్చంపేటకు వెళ్తున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్ వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. తెలుగులో అర్థం చూద్దాం. మేము క్రికెట్ ఆడుతున్నాము. థర్డ్ ఎగ్జాంపుల్ యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్. తెలుగులో అర్థం చూద్దాం. నీవు ఒక పాట పాడుతున్నావు. ఫోర్త్ ఎగ్జాంపుల్ యు ఆర్ డూయింగ్ వర్క్, మీనింగ్ మీరు పని చేస్తున్నారు. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ వాచింగ్ టీవీ. అతడు టీవీ చూస్తున్నాడు. సిక్స్త్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ డ్రైవింగ్ ద కార్, మీనింగ్ మనకు తెలుగులో ఆమె కారు నడుపుతుంది. సెవెంత్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ కమింగ్ టు హియర్. తెలుగులో మనకు అది ఇక్కడికి వస్తున్నది అనే అర్థం ఉంటుంది. సో ఎయిత్ ఎగ్జాంపుల్ దే ఆర్ లిజనింగ్ సాంగ్స్.
తెలుగులో వారు పాటలు వింటున్నారు. 9th ఎగ్జాంపుల్, బాయ్ ఈజ్ బయింగ్ ఏ బుక్. తెలుగులో బాలుడు ఒక పుస్తకము కొంటున్నాడు. 10th ఎగ్జాంపుల్, బాయ్స్ ఆర్ డాన్సింగ్. తెలుగులో బాలురు నాట్యం చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ యామ్ ఆర్ ఉంటాయి. వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. అడ్వర్బ్స్ ఇక్కడ చెప్పిన విధంగా ఉంటాయి. మనకు పాజిటివ్ సెంటెన్స్లో స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో వీటిని ఉపయోగించి మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపించడం జరిగింది. ఇంకొన్ని మీరు వర్బ్స్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పైన పూర్తి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఇలాంటివి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈ టెన్స్లో మీరు మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజ్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్సర్సైజ్, అది పాజిటివ్ సెంటెన్స్లో మనకు తెలుసు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ సో ఆన్. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎక్సర్సైజ్, హీ డాష్ గో టు స్కూల్ ఎట్ ప్రజెంట్. ఈ సెంటెన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఏ విధంగా మనం గుర్తిస్తామనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వేటిని బట్టి మనం గుర్తిస్తామంటే అడ్వర్బ్స్ని బట్టి ఈ సెంటెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా గుర్తిస్తాం. మరి ఇక్కడ అడ్వర్బ్ ఏముంది అనేది చూస్తే ఎట్ ప్రజెంట్ అనే అడ్వర్బ్ ప్రజెంట్ కంటిన్యూకి సంబంధించినటువంటి అడ్వర్బ్. తర్వాత వచ్చే అన్ని ఎక్సర్సైజ్లో కూడా మనము అడ్వర్బ్ను గుర్తించిన తర్వాత ఆ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తించి ఈ పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్లోకి మనము వాటిని సెంటెన్స్ని మనము మార్చాల్సి ఉంటుంది. ఆన్సర్ చూడండి, హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ ఎట్ ప్రజెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజ్ గోయింగ్ అనేది మనకి ఇక్కడ ఈ డాష్లో వస్తుంది. హీకి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఈజ్, ఈ గో అనేది వర్బ్ 1 కాబట్టి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. సో మిగిలిన పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ ఎట్ ప్రజెంట్ అనేది గ్రీన్లో ఉన్నటువంటిది మనకు అడ్వర్బ్గా ఉంటుంది. ఇక్కడ మనకు పింక్ కలర్లో ఉన్నటువంటిది ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు అదే విధంగా ఉంటుంది, చూద్దాం. షీ డాష్ రీడ్ ద బుక్ ఎట్ మూమెంట్. ఇక్కడ చూడండి, ఎట్ మూమెంట్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అడ్వర్బ్ కాబట్టి దీని యొక్క ఆన్సర్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్లోకి మార్చుతాం. చూడండి, షీ ఈజ్ రీడింగ్ ద బుక్ ఎట్ మూమెంట్. సో థర్డ్ ఎగ్జాంపుల్, సీ హౌ ద బర్డ్ డాష్ ఫ్లై ఇన్ ద స్కై. ఇక్కడ సి అనేది మనకు ఈ టెన్స్ యొక్క అడ్వర్బ్ కాబట్టి దీనిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్లోకి మనం మారుస్తాం. ఇక్కడ ఉన్నట్లుగా మారుస్తాం. ఆన్సర్ చూడండి, సీ హౌ ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. సో ఫోర్త్ ఎగ్జాంపుల్, డోంట్ టాక్ దే డాష్ రీడ్ బుక్స్ ఫర్ ఎగ్జామ్స్. సో ఇక్కడ మనకు డోంట్ అనేది ఈ టెన్స్ యొక్క అడ్వర్బ్ కాబట్టి దీనిని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్లోకి మనము మారుస్తాం. ఆన్సర్ చూడండి, డోంట్ టాక్ దే ఆర్ రీడింగ్ బుక్స్ ఫర్ ఎగ్జామ్స్. సో ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూడండి, ఫిఫ్త్ ఎక్సర్సైజ్, స్టూడెంట్స్ డాష్
టేక్ దేర్ హాల్ టికెట్స్ నౌ. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నౌ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అడ్వర్బ్. కాబట్టి దీనికి మనకు ఆన్సర్గా ఈ స్ట్రక్చర్లోకి దీన్ని మనము మారుస్తాము. ఆన్సర్ చూడండి, స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ దేర్ హాల్ టికెట్స్ నౌ. సో 6th ఎగ్జాంపుల్, దే డాష్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టుడే. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టుడే అనేది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అడ్వర్బ్. సో దీని యొక్క ఆన్సర్ని మనము ఈ పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్లోకి మారుస్తాం. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టుడే. 7th ఎగ్జాంపుల్, presently we dash learn tenses. సో ఇక్కడ ప్రజెంట్లీ అనేది ఈ టెన్స్ యొక్క అడ్వర్బ్ కాబట్టి దీని ఆన్సర్ అనేది పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్లోకి మారుస్తాం. సో ప్రజెంట్లీ వీఆర్ లెర్నింగ్ టెన్సెస్. సో 8th ఎక్సర్సైజ్, ఇట్ డాష్ డూ దిస్ వర్క్ నౌ. సో దీంట్లో నౌ అనేది ఈ టెన్స్ యొక్క అడ్వర్బ్ కాబట్టి దీని ఆన్సరు ఇట్ ఈస్ డూయింగ్ దిస్ వర్క్ నౌ. సో 9th ఎక్సర్సైజ్, రాజు డాష్ డ్రైవ్ ద కార్ ఎట్ ప్రజెంట్. సో ఇక్కడ గమనించినట్లయితే ఎట్ ప్రజెంట్ అనేది ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అడ్వర్బ్ కాబట్టి దీని ఆన్సర్ని మనకు పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్లోకి మనము మారుస్తాం. చూడండి ఆన్సర్, రాజు ఈజ్ డ్రైవింగ్ ద కార్ ఎట్ ప్రజెంట్. సో 10th ఎగ్జాంపుల్, యూ డాష్ వాచ్ దిస్ వీడియో నౌ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నౌ అనేది ఈ టెన్స్ యొక్క అడ్వర్బ్ కాబట్టి మనకు దీని ఆన్సర్ అనేది పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్లోకి మారుస్తాము. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో నౌ. సో ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీరు ఇలాంటి మరిన్ని ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీకు ఈ టెన్స్ పైన పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ పైన ప్రెస్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. ఫైనల్గా ఇలాంటి వీడియో అప్డేట్స్ని ఉచితంగా పొందాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటేని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.